సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. ద గేమ్ చేంజర్ మూవీ నుంచి జరగండి జరగండి అనే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఆ సాంగ్ ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ కమ్ ఆన్. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. సాహిత్యం అయితే అనంత శ్రీరామ్ రాశాడు. మెయిన్ ఈ పాట అంతా ఏంటంటే హీరో హీరోయిన్ గురించి, హీరోయిన్ హీరో గురించి, తను ఇలాంటి వాడు వచ్చాడు అని హీరోయిన్ చెప్తే, అమ్మాయి ఇలాంటిది వచ్చింది అని హీరో చెప్తా ఉంటాడు అనమాట. హీరో హీరోయిన్ గురించి చెప్పినటువంటి విషయాల కంటే కూడా హీరో గురించి చెప్పిన విషయాలే ఎక్కువ. అవేంటో చూద్దాం. ముందు ఆ విషయాల కంటే స్టార్టింగ్ అనంత శ్రీరామ్ ఒక 2 లైన్స్తో పాటను మొదలుపెట్టాడు. ముప్పావల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడు, ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడు అని. అంటే నాకు అర్థం కాల. అంటే ముప్పావల పెళ్ళి ఏంటి? సగం పెళ్లి గురించి అయితే విన్నా. ఎంగేజ్మెంట్ అప్పుడు ఉంగరాలు మార్చుకుంటే సగం పెళ్ళి అయిపోయినట్టుగా అంటారు. కానీ ఇక్కడేంటో ముప్పావల పెళ్ళి అంటే బహుశా 3 వంతుల పెళ్ళి అని అనుకోవాలేమో. అంటే ఆ లైన్స్ని బట్టి ముద్దే ముందు అడిగాడు కాబట్టి ముద్దు ముందు పెట్టేస్తే 3 వంతులు పెళ్ళి అయిపోయినట్టుగా అబ్బాయి ఫీలింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఏ ఉద్దేశంతో అనంత శ్రీరామ్ రాశాడో నాకైతే తెలియదు. ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే కనుక హీరోయిన్ని జరగండి 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 జాబీలమ్మ జాకెట్ వేసుకొచ్చానండి అని. ఈ నిండు జాబిలి చాలా అందంగా ఉంటుంది. అంత అందమైన జాబిలి అమ్మాయి రూపంలో జాకెట్ వేసుకొచ్చిందని ఇక్కడ అర్థం. అలాగే ప్యారడైజ్ పావడేసుకొచ్చానండి. శాశ్వతమైనటువంటి ఆనందానికి ప్రతీక ఏదన్నా ఉంది అంటే అది స్వర్గం. ఆ స్వర్గం ఒక అమ్మాయి రూపంలో పావడా కట్టుకుని వచ్చిందని చెప్పడం అయితే చాలా తమాషాగా అనిపించింది. ఇంకా హీరో అమ్మాయి గురించి ఇంకొక 2 సందర్భాల్లో చెప్తాడు. అది ఏంటంటే ఇక్కడ అమ్మాయిని గుమ్స్ అని, అబ్బాయిని గుంతకాస్ అని వాడారనమాట. గూగుల్ వెతికిన గుమ్స్ వచ్చానండి. అలాగే పువ్వులు ఒక్కటైన పువ్వు వచ్చానండి. అంటే రకరకాల పువ్వులు ఉంటాయి. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క అందాన్ని కలిగి ఉంటుంది. అలాంటి అందాలన్నీ కలిసిపోయిన అందము వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే అన్ని పువ్వులు ఒక్కటైనటువంటి పువ్వు అంత అందంగా అనిపించింది హీరోయిన్ చూస్తే. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంకా హీరోయిన్ హీరో గురించి ఎటువంటి కంపారిజన్స్ ఇచ్చిందో చూద్దాం. మార్స్ నుంచి మాస్ పీసు వచ్చానండి. మార్స్ నుంచి వచ్చాడంట ఈ మాస్ పీసు. హీరో గారు పెద్ద మాస్ క్యారెక్టర్ అని అమ్మాయి ఫీలింగ్. అలాగే దుమ్ము రేపే గుంతకాసు వచ్చానండి. వాడు వచ్చాడంటే దుమ్ము లేపేస్తాడు. ఇదొక పదప్రయోగం. మెగాస్టారు పవర్ స్టార్ కలిపి మెగా పవర్ స్టార్గా అని మనం అందరం ముద్దుగా పిలుచుకుంటాం కదా, అలా స్టార్లో ఒకటైన స్టార్ వచ్చానండి అని అర్థంగా తీసుకోవచ్చు. లేకపోతే RRR మూవీ తర్వాత గ్లోబల్ స్టార్గా మారాడు కదా, సో ఆ విధంగా చూసుకుంటే అన్ని స్టార్లు కలిపి ఇక్కడ కొత్త స్టార్ వచ్చినట్టు అనమాట. స్టారులు ఒక్కటైన స్టారు వచ్చానండి. అలాగే కిస్సుల కలష్నికావ్ వచ్చానండి. కిస్సుల కలష్నికావ్ గురించి మీకు తెలుసా? AK-47 రైఫిల్ గన్నులోంచి తోటాగుళ్ళు టపటపాలా వెళ్ళిపోతాయి అనమాట. AK-47 డెవలపర్ ఎవరంటే మిఖాయిల్ కలష్నికావ్, రష్యా లెఫ్టినెంట్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి. అతని పేరుతోనే ఆ కలష్నికావ్ రైఫిల్స్ ఉంటాయి. ఆ కలష్నికావ్తో పోల్చింది. కిస్సుల కలష్నికావ్ అంటే ఇంకా అమ్మాయి మీద ముద్దుల వర్షాన్ని ఆ కలష్నికావ్ రైఫిల్ గన్ ఎలా అయితే తోటాలని పేలుస్తుందో అట్లా ఇక్కడ హీరో అమ్మాయి మీద ముద్దుల వర్షం కురిపించేస్తాడని అర్థం వచ్చేలాగా ఏం ఎగ్జాగరేట్ చేసి చెప్పిందండి, మామూలుగా కాదు. ఇంకా 6 ప్యాక్లో ఎముడండి. మామూలుగా మనకి యమధర్మరాజు అంటే ఏదో పాతకాల్సిన కైకాల సత్యనారాయణ గారు దున్నపోతు మీద ఇంత భారీ శరీరం వేసుకున్నాం. సినిమాలో చూసి మనం ఒక పిక్చర్ని మన మైండ్లో పెట్టుకుంటాం. కానీ ఇక్కడ 6 ప్యాక్లో ఎముడండి. అలాగే సిస్టమ్ తప్పితే మౌడండి. అంటే సిస్టమ్ పర్ఫెక్ట్గా లేకపోతే కనుక ఉతికి ఆరేస్తాడనమాట. సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండేలాగా నడిపించేటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ హీరోని ఈ సినిమాలో చూస్తాం. అలాగా అతని గురించి ఎలివేషన్ ఇలా ఇచ్చిందనమాట. అలాగే థండర్ స్టామ్లా టెండర్ సీమ్ అనే చుడతది వీడి గారడి. టెండర్ సీమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆందోళనకరమైనటువంటి మంటలు రేపేటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే కనుక థండర్ స్టామ్ లాగా ఒక భారీ గాలివానలాగా ఆ సిచ్యువేషన్ అంతా కూడా కూల్ చేసేస్తాడు, అలా గారడీ చేసేస్తాడని అర్థం వచ్చేలాగా ఈ లైన్ని వాడి ఇంకా ఎలివేషన్ కొంచెం ఎక్కువ ఇచ్చారనమాట. ఇలా ఎలివేషన్ ఇస్తూనే ఆ హీరోలోని రొమాంటిక్ యాంగిల్ని చెప్పడం కోసం 2 ఎగ్జాంపుల్స్ చెప్పింది. అదేంటంటే పాలబుగ్గపై తెల్లవారులు పబ్జీలాడే పిల్లడే అంట. అంటే అమ్మాయి పాలబుగ్గ మీద పబ్జీలు ఆడతాడంటే ఇక ముద్దులతో పబ్జీలు ఆడమని మనం అర్థం చేసుకోవాలి. అలాగే పూల పక్క మీద 3 పూట్ల సర్జికల్ స్ట్రైక్ చేస్తాడంట. సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటో మనకు తెలుసు కదా, చైనాతోనూ లేకపోతే పక్కన పాకిస్తాన్తోనూ మన ఇండియన్ ఆర్మీ చేసేటువంటి స్ట్రైక్ని సర్జికల్ స్ట్రైక్గా మన PM గారు అభివర్ణించిన సందర్భాలు మనం న్యూస్లో వినే ఉంటాం. అలా సర్జికల్ స్ట్రైక్ చేస్తాడంట. ఎక్కడ? పూల పక్క మీద.
3 పూట్ల అది చాలా బాగుంది. ఈ రొమాంటిక్ ఎలివేషన్ అయితే వేరే లెవెల్. ఇట్లా పూల పక్క మీద 3 పూట్ల సర్జికల్ స్ట్రైక్ చేస్తాడే అని హీరోయిన్ అనగానే హీరో అంటాడు, పిల్లో నువ్వెక్కడో ఉంటూనే కల్లో డ్రోన్ అటాక్ చేస్తావే అని అడుగుతాడు. ట్రెండీ వర్డ్ డ్రోన్ అటాక్ అనే దాన్ని రచిత వాడాడు. ఇంకా తర్వాత హీరోయిన్ ఏం చెప్తుందంటే సూపర్ సానిక్ హైపర్ సానిక్ సరిపడవు వీడి స్పీడ్కే అంటుంది. అంటే సూపర్ సానిక్ హైపర్ సానిక్ అంటే ఇంకా స్పీడ్లో అవే ఇంకా వాటికంటే స్పీడు హీరో ఉన్నాడు అని అర్థం వచ్చేలాగా ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చిందనమాట హీరోయిన్. ఇంకపోతే ఇక్కడ ఫిమేల్ కోరస్తో ఒక విషయం చెప్పాడు, అది కూడా సరదాగా ఫన్నీగానే ఉండేది. అదేంటంటే పిల్లగాడు సూడే పిచ్చి లేపుతాడే, కుర్రగాడు సూడే కుచ్చు లాగుతాడే, అతని చిలిపి చేసిన ఈ విధంగా చెప్పారనమాట. అలాగే మేల్ కోరస్తో మరొక ఎలివేషన్ థింగ్ హస్క్ బుస్క్ లస్క్ అండి, మరో ఎలన్ మస్క్ అండి. ఎలన్ మస్క్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, టెస్లా కంపెనీ అధినేత. ప్రతి ఒక్కరికి కూడా అతని జీవితం నుంచి ఎంతో స్ఫూర్తి పొందాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. కథానుసారంగా మరి సినిమాలో అతను ఒక అత్యున్నతమైన పదవిలో ఉండి జనాలకు మంచి చేసే క్యారెక్టర్ కాబట్టి ఆ ఎలన్ మస్క్తో పోల్చడంలో అసలు తప్పే లేదు. ఇంకపోతే హల్క్ గురించి మనకు తెలుసు కదండి, కామిక్ బుక్స్లో సూపర్ హీరో, ఒంటి మీద షర్ట్ లేకుండా బాడీ జైజాంటిక్ బాడీతో ఉంటాడు. అలాంటి సూపర్ హీరోతో కూడా పోల్చారు. కానీ అక్కడ హల్క్కి షర్ట్ లేకపోతే ఇక్కడ ఇతనికి మాత్రం సిల్క్ షర్ట్ వేసుకున్న హల్క్ అంట. కంపారిజన్ మాత్రం చాలా తమాషాగా ఉంది. ఇంకా బెల్లు బటన్ నొక్కండి, సర్ప్రైజ్ చేయండి అనేటువంటి చిన్న వర్డ్స్ ఉన్నాయి, అవి పెద్ద ఇదేం కాదు. ట్రెండింగ్ పదాలని ఉపయోగించుకొని హీరో ఎలివేషన్ని ఇచ్చాడు అనంత శ్రీరామ్. ఫస్ట్ స్టార్టింగ్ వింటే ఏదో పిచ్చి పాట అనుకుంటారు. జనరల్గా కూడా ఈ పాటను ఇంత లోతుగా డెప్త్గా ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి పదాలు కానీ ఎలివేషన్స్ కానీ అంత తొందరగా అర్థం కావు. ఏదో పిచ్చిపాట ఏదో ఉందలే, అది జరగండి అనేది మాత్రమే మైండ్లోకి వెళ్తుంది. కానీ రచయిత అనేవాడు నిత్య విద్యార్థి. తను చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో, ట్రెండింగ్లో ఏమున్నాయో అవన్నీ కూడా మైండ్లో పెట్టుకుంటేనే సందర్భానుసారం ఇలాంటి పాటలు రాయాల్సి వచ్చినప్పుడు బాగా ఉపయోగపడతాయి. ఆ విషయంలో అనంత శ్రీరామ్ 100% సక్సెస్ఫుల్గా ఈ సాంగ్ని ప్రజెంట్ చేశాడని నా ఒపీనియన్. ఇకపోతే సంగీతం విషయానికి వద్దాం. సంగీతం అందించినారు థమన్. శంకర్ డెబ్యూ మూవీ జెంటిల్మెన్ నుంచి మొన్నటి రోబో వరకు కూడా మ్యాక్సిమం అన్ని సినిమాలకి ఏఆర్ రెహమానే ఇచ్చాడు. మధ్యలో స్నేహితుడు అండ్ అపరిచితుడు అనేటువంటి సినిమాలకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ అని ఇచ్చాడు. ఏదైనా సరే తమన్ మ్యూజిక్కి మామూలుగానే మన ఆంధ్రాలో ట్రోలింగ్స్ ఎక్కువ. అలాగే ఈ పాట కూడా వచ్చిన వెంటనే రకరకాలుగా ఉంది, అలా ఉంది ఇలా ఉంది, ఆ రేంజ్లో లేదు. రెహమాన్ అయితే బాగా చేసేవాడు. ఇలా రకరకాలైనటువంటి కామెంట్స్ ట్రోలింగ్స్ జరిగినా కూడా నా ఒపీనియన్ అయితే అక్కడ ఉన్నటువంటి సాహిత్యానికి ఆ సిచ్యువేషన్ తగినట్టుగా తను కంపోజ్ చేశాడు. ఇక్కడికి వెళ్ళి మైండ్లోకి ఎక్కిందా నోట్లోంచి వచ్చిందా అనేది ఫైనల్గా చూసుకోవాలి. అలా చూసుకుంటే జరగండి సాంగ్ చాలా క్యాచీ ట్యూన్, అందరికీ మైండ్లోకి ఎక్కేసింది. అది చాలా బాగుంది పాట. నా వరకు అయితే కనుక పాట సూపర్ హిట్ కంపోజిషన్ చేశాడు తమన్. ఇంకపోతే సింగర్స్ విషయానికి వద్దాం. ఈ పాటను పాడింది డాలర్ మెహందీ అండ్ సునిధి చౌహాన్. డాలర్ మెహందీ మనందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల క్రితమే హాయో రబ్బా హాయో రబ్బా హాయో రబ్బా బోలో తరారారా ఈ పాటలతో బాగా పాపులర్ అయ్యారు దేశం మొత్తం, అలాగే ప్రపంచం మొత్తం. అలాంటి డాలర్ మెహందీ ఈ పాట పాడడం వల్ల పాటకే అందం వచ్చింది అంతే, అందులో ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. తెలుగులో అంతకుముందు కూడా బంతిపూల జానకి, అలాగే రబ్బర్ గాజులు పాటలు కూడా తను పాడాడు. ఇంకా కొన్ని పాటలు పాడాడు. సునీధి చౌహాన్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ కూడా లెజెండరీ సింగర్స్. ఆ లెజెండరీ సింగర్స్ పాడారు కాబట్టి ఈ పాటకి అంత వెయిట్ వచ్చిందని, అంత బాగుందని నాకు అనిపించింది. ఇంకా పాట పిక్చరైజేషన్ గురించి మాట్లాడుకోవాలి. శంకర్ ప్రతి మూవీలో కూడా కనీసం ఒక పాట చాలా భారీగా గ్రాండ్గా పిక్చరైజ్ చేస్తారు. ఎక్కువ మంది డ్యాన్సర్స్ని ఉపయోగించి రకరకాల గెటప్స్, కాస్ట్యూమ్స్, గ్రాఫిక్స్ మాయాజాలంతో కూడా పాటల్ని పిక్చరైజ్ చేస్తాడు. పాటలు అందరూ పిక్చరైజ్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఒక పాటని చాలా భారీగా పిక్చరైజ్ చేయాలంటే అందులో తోపు మాత్రం శంకర్ తర్వాతే. ఒక పాట కోసమే కొన్ని కోట్లు ఖర్చు పెడతారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తారంటే అతను ఆ పాట ద్వారా మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఉదాహరణకి ఆ ప్రేమికుడు మూవీ చూసుకుంటే ముక్కాలా ముక్కాబ్లా సాంగ్లో చూడండి, ఆ గ్రాఫిక్స్తో ఆ తలా కాళ్ళు లేకుండా అలా చేయడం అనేది చాలా చాలా అప్పట్లోనే అంత బాగా చేశాడు. అలాగే జీన్స్ మూవీలో 7 అద్భుతాలని ఒకే పాటలో మనకు చూపించేశాడు. కన్నులతో చూసేది గురువాలో కూడా మోషన్ క్యాప్చర్ విధానాన్ని ఉపయోగించి ఆ స్కెల్టన్తో డ్యాన్స్ చేయించడం అవన్నీ మనకి అద్భుతాలు కదా. అప్పుడు అద్భుతాలన్నింటిని కూడా తన పాటల రూపంలో మనకు అందించినటువంటి ద మోస్ట్ క్రియేటివ్ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ అనమాట శంకర్. అలా చూసుకుంటే ఒకే ఒక్కడు మూవీలో
అందాల రాక్షసి పాటలో కొండలు, రకరకాల పూలు ఉపయోగించడం, అలాగే మగధీర మగధీర అనేటువంటి పాటలు కూడా ఆ పాముల్ని రకరకాలైనటువంటి అంటే కథానుసారంగా అలాంటి గ్రాఫిక్ మాయాజాలంతో విజువల్ వండర్స్తో విజువల్ ఫీస్ట్ని అందించేటువంటి గొప్ప డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ మనకు ఉండడం మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి. భారతీయుల మాయామశ్చంద్ర సాంగ్ కానీ ఇలా ఏ పాటకి ఆ పాట. ఈ పాట స్టార్టింగ్ కూడా చూసుకుంటే నాకు అపరిచితుల్లో రండక 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 అనే పాట గుర్తొచ్చింది. ఆ బస్సు రావడం కానీ డ్యాన్సెస్ కాస్ట్యూమ్స్ కానీ అట్లా అనిపించింది. దానికంటే గొప్పగా అనిపించింది ఏంటంటే ఒక స్టేడియం వ్యూలో ఆర్ట్ క్రియేటర్ సాబు సిరిల్ సూపర్గా ఆర్ట్ క్రియేషన్ చేశారు. స్టేడియం లాగా అనిపించేటువంటి ప్లేస్లో ఇల్లు ఇలా ఉండడం, అదంతా కూడా హైతీ రాజధాని పోర్ట్ ఆఫ్ ప్రిన్స్లో కొండ మీద ఇల్లు ఇలాగే ఉన్నట్టుగా రిఫరెన్స్ ఎక్కడ చూశాను అనమాట. అలా కొండలు అవన్నీ చూస్తే మనకి విజయవాడలో కూడా చిట్టినగరు, పాలపెట్ట ఆ ఏరియాలో చూసుకుంటే దూరం నుంచి చూస్తే కొండ మీద ఇళ్ళన్నీ కూడా అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనా కానీ పిక్చరైజేషన్ మాత్రం ఒక లెవెలు. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత మన కళ్ళకైతే వీణుల విందుగా ఉంటుందని నా ఒపీనియన్. శంకర్ గారి క్రియేటివిటీని మనం ఎంచాల్సిన పని లేదు, అదొక లెవెల్లో ఉంటుంది, అక్కడ ఉంటుంది అంతే. ఇకపోతే కొరియోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. ప్రభుదేవ ఈ పాటకి కంపోజ్ చేశాడు. ఏమైనా సిగ్నేచర్ స్టెప్స్ అలాంటివి ఏమన్నా ఉంటాయేమో అనిపించింది, కానీ మామూలుగానే ఉంది. మరి ఏమన్నా మంచి మంచి స్టెప్స్ ఏమన్నా ఫుల్ సాంగ్లో రేపు థియేటర్లో చూడాల్సి వస్తుందేమో, అప్పుడు చూద్దాం. ఇకపోతే హీరో హీరోయిన్స్ గురించి పాటలో వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి చూస్తే ఈ పాటలో ఇచ్చిన ఎలివేషన్స్ ప్రకారం అయితే హీరోయిన్ అంత గొప్పగా అయితే ఏమీ లేదనిపించింది నాకు. ఆ జాకెట్ వేసుకొచ్చింది, పావడా కట్టుకొచ్చిందంటే తర్వాత ఇంకో లైన్లో ఏమైనా ఓణి వేసుకొచ్చిందని రాస్తాడేమో వస్తుందేమో అనిపించింది ఫస్ట్ సారి విన్నప్పుడు. అలాంటిది ఏం లేదు, కానీ ఏదైనా అంత అందంగా అయితే కియారా అద్వానీ అయితే లేదు, ఇది నా ఒపీనియన్. ఇకపోతే రామ్ చరణ్ విషయానికి వస్తే తండ్రికి తగ్గ తనయుడుగా, తండ్రిని మించిన తనయుడుగా డ్యాన్స్లో ఆ డ్యాన్స్ చేస్తూనే ఆ డ్యాన్స్ మూమెంట్స్లో ఆ బాడీ లాంగ్వేజ్లో ఒక రకమైనటువంటి గ్రేస్, ఆ గ్రేసు రామ్ చరణ్కే సొంతం. చిరంజీవి డ్యాన్స్ చేస్తే ఎంత అందంగా ఉంటుందో రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా ఆ అందం అలాగే ఉంటుంది. ఇది ఇక్కడితో ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి మరొక పాటతో మీ ముందు కలుసుకుంటాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.